ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏదన్నా లైఫ్లో జరగకూడనిది ఏదన్నా జరిగితే నాకు ఇంకా బ్రతుకు లేదు అని బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. స్పెషల్లీ ఆడవాళ్ళు ట్రామటైజ్ అయిపోతారు అనమాట. ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా అయిపోయింది నా జీవితము, ఇప్పుడు ఇంకా నా బతుక్కి వాల్యూ లేదు, ఇలాంటి థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి వాళ్ళకి. కాలేజ్ లో అట్లా ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఎవరన్నా ఒక అబ్బాయి ఏడిపించాడో, టచ్ చేయడానికి టచ్ చేయడం లాంటిది ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఆ జరిగిన ఒక ఇన్సిడెంట్ ని పట్టుకొని వాళ్ళ ఫ్యూచర్ ని కూడా వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు. ఇది ఒక లేడీ స్టోరీ అండి. చాలా చిన్న పిల్ల, ఏజ్ ఆఫ్ 7 or 8. ఆమె ఏం చేసేదాన్నంటే, చదువుకొని వాళ్ళు ఉంటారు చూడండి, ఆమె స్కూల్లో చదువుకొని వచ్చి అవే మళ్ళీ పిల్లలకి నేర్పించడము. నేను పడ్డ బాధలు ఇంకోళ్ళు పడకూడదు, వాళ్ళు పడే బాధ నుంచి బయటికి తీసుకురావాలి అనే ఒక థాట్స్ అప్పటి నుంచే ఉండాలి. మనం సొసైటీలో జరిగే కొన్ని అన్యాయాలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఏజ్ ఆఫ్ 12, 13, 14 ఆ టైం నుంచే తను ఏంటంటే టు రేజ్ వాయిస్ అనమాట అగేన్స్ట్ ది ఇంజస్టిస్. సో ఎక్కడన్నా ఇంజస్టిస్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ధైర్యంగా నిలబడి మాట్లాడి తను నిలదీసేది, జనాలను కూడా నిలదీసేది. అట్లా ఎట్ ది ఏజ్ ఆఫ్ 15 ఒక వర్గాన్ని నిలదీస్తే వాళ్ళకి నచ్చలేదు. మూఢనమ్మకాలు, ఇది నమ్మకూడదు, ఇది కరెక్ట్ కాదు అని క్వశ్చన్ చేసేది అన్నమాట. ఒక వర్గం వాళ్ళు ఏంటంటే మన నమ్మకాలనే క్వశ్చన్ చేస్తుందా, మనల్నే క్వశ్చన్ చేస్తుందా, పబ్లిక్ లో మనల్నే ఎట్లా అంటదా, దీనికి బుద్ధి చెప్పాలి అని 8 మంది కలిసామని ఎట్ ది ఏజ్ ఆఫ్ 15 అండర్స్టాండ్ ది కైండ్ ఆఫ్ పెయిన్ షీ గోస్ త్రూ. చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే, ఆమెని నీకు ఇంకా బుద్ధి రాలేదా, నీకు మళ్ళీ అయితే కానీ బుద్ధి రాదా. బ్యూటీ కాంపిటీషన్ అవుతుంటే చూడండి, అంటే ఇలాంటి కాంపిటీషన్స్ చేయకూడదు అని ఒక యాజిటేషన్ చేసే టైంలో ఆమెని జైల్లో వేశారు. ఎవరు రాలేదు ఆమె కోసం. జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇంకా స్ట్రాంగ్ అయింది. ఈ జరిగే అన్యాయాన్ని నేను ఆపాల్సిందే అని. అంత గొప్ప వనిత ఇది కదా ఉమెన్స్ డేకి మంచి ఇన్స్పిరేషన్. నన్ అదర్ దెన్ నమస్తే అండి. సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎవరు వాళ్ళని వాళ్ళు గుర్తించుకోరు, ఎవరో గుర్తించాలని ఎదురు చూస్తారు. ఫస్ట్ మీ టాలెంట్ని మీరు గుర్తించండి. ఇంకొకటి, లైఫ్లో కష్టాలు లేని మనిషి ఎవ్వరూ ఉండరండి. ఏదో ఒక రూపంలో కష్టం ఎప్పుడు నీడలాగా ఉంటుంది. మరి ఈ కష్టాలన్నిటినీ ఎదుర్కొని బయట ఎలా పడాలి, మనం కూడా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి. సో ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ అన్ని మీ ముందుకు తేవడానికే మనస్ఫూర్తిగా స్ఫూర్తి అనే కార్యక్రమంతో స్టోరీస్ రూపంలో మీ ముందుకు వస్తున్నాం. ఎవరు మిస్ అవ్వకుండా ఈ స్ఫూర్తిలో స్టోరీస్ని చూడండి. నమస్తే, స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. సో ఈ రోజు మేము ముందుకు తెస్తున్న కథ మన లైఫ్ కోచ్ రామ్ గారు చెప్తారండి. ఆ కథ ఏంటో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వకండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. మామూలుగా రామ్ గారు, ఏదన్నా లైఫ్ లో జరగకూడనిది ఏదన్నా జరిగితే ఆ టైంలో ఆ భయం మామూలుగా ఉండదు. అరే మా జీవితం అన్యాయం అయిపోయింది, నాకు ఇంకా బ్రతుకు లేదు అని బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. పదే 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 జరిగిన నష్టాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ జీవితంలో ముందు అడుగు వేయకుండా అక్కడితోనే స్టాప్ చేసే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇలా కాకుండా ఏ సమస్య వచ్చినా సమస్య లేని వాళ్ళు ఎవరూ లేరు. దాన్ని మనం తీసుకునే విధానంలోనే ఉంటుందని నా అభిప్రాయం. సో ఎలా డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, కానీ ఆ ట్రోమా నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. పాపం పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ, కొంతమంది చీకటి గదిలో ఉంటారు, 4 గోడల మధ్య ఉంటారు, లేదా 100 మందిలో ఉన్నా కూడా వాళ్ళ మనసు మాత్రం అక్కడే ఆ బాధల్లోనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ఒక మంచి కథతో మనం మొదలు పెడతాం. షూర్, డెఫినెట్గా అండి. సో మీరు అన్నట్టు ఇందాక జనరల్గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏదన్నా జరగరాంది జరిగినప్పుడు స్పెషలీ ఆడవాళ్ళు ఏంటంటే ట్రామటైజ్ అయిపోతారు అనమాట. ఇంకా లైఫ్ లాంగ్ అదే గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇంకా అయిపోయింది నా జీవితము, ఎప్పుడు ఇంకా నా బతుక్కి వాల్యూ లేదు, ఇలాంటి థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి వాళ్ళకి. వచ్చేంటంటే వాళ్ళ కరెంట్ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేసుకోరు. ఫ్యూచర్ లో ఏమన్నా చేయాలనుకున్నా కూడా చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. లైక్ జనరలీ వాట్ ఐవ్ సీన్ ఇస్, సపోజ్ కాలేజ్ లో అట్లా ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఎవరన్నా ఒక అబ్బాయి ఏడిపించాడో, లేకపోతే యూనో టచ్ చేయరాని చోట టచ్ చేయడం లాంటిది ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఒక అమ్మాయి భయపడిపోయి ఏంటంటే, ఇంకా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేయను, ఏం చేయను, ఇంట్లో కూర్చుంటా, లేదంటే పెళ్లి చేసేసుకుంటా, బికాజ్ మళ్ళీ జాబ్కి వెళ్తే మళ్ళీ అక్కడ అబ్బాయిలు ఉంటారు, మళ్ళీ ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనేసి ఆ జరిగిన ఒక ఇన్సిడెంట్ ని పట్టుకొని వాళ్ళ ఫ్యూచర్ ని కూడా వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు అనమాట. లైక్ చేయాలనుకునే కూడా చేయకుండా ఆగిపోతా ఉంటారు వాళ్ళు. రైట్. సో వీళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇద్దాం మనము.
ఇది ఒక లేడీ స్టోరీ అండి. లైక్ Hmm. చాలా చిన్న పిల్ల పుట్టుకతోనే తన కాళ్ళకి సమ్ ప్రాబ్లం ఉండాలి. సో పెరుగుతున్నప్పుడు ప్రాబ్లీ ఒక 3 years 4 years అలా వచ్చే టైంకి నడక సరిగ్గా రావట్లేదు. సో ఎందుకు అని అంటే లెగ్ లో ఏదో ప్రాబ్లం ఉంది అనేసి. అండ్ ఆల్మోస్ట్ 7-8 years వచ్చేంత వరకు కూడా ఆ డిసేబిలిటీ అలాగే ఉండాలి. అండ్ డాక్టర్స్ ఏంటంటే దాన్ని సర్జరీ చేసి దాన్ని ఆపరేషన్ చేసేంత వరకు కూడా అది సెట్ అవ్వదు. సో కొన్ని బ్యాండేడ్స్ పెట్టడము ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే ఈవెన్చువల్లీ సెట్ అయింది. కానీ చిన్న పిల్లలకి అలాంటి ప్రాబ్లం ఉండడము రైట్ ఫ్రమ్ ది బర్త్ అండ్ ఆ ప్రాబ్లం తోటే కొంచెం గ్రో అవటం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. మనం అనుకుంటున్నామేమో, కానీ ఆ అందరూ బాగా పరిగెడతా ఉన్నారు, నేను నడవలేకపోతున్నానే ఆ థాట్స్ వస్తుంటాయి, రైట్? సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవడం దట్ వాస్ హర్ వెరీ ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ అనమాట, రైట్? సో అలాంటి ప్రాబ్లం నుంచి కూడా తను బయటకు వచ్చి తను ఏం చేసేది అంటే ఆమెకు తెలుసు ప్రాబ్లమ్స్ ఏంటి, అది పడే వాళ్ళకే తెలుస్తుంది అనేది చిన్నప్పుడే తనకు అర్థమైపోయింది బికాస్ ఆఫ్ హర్ డిసేబిలిటీ. అది ఈవెన్చువల్లీ సెట్ అయిపోయింది. సెట్ అయిన తర్వాత తను ఏం చేసేదంటే రైట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 7 or 8 ఆమె ఏం చేసేదాన్నంటే చుట్టుపక్కల ఉన్న పువర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లైక్ గుడిసెలలో ఉండే వాళ్ళని, లేకపోతే చదువు రాని వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి తను డాన్స్ నేర్పించేది అనమాట. డాన్స్ నేర్పించేది తనకు వచ్చిన కొద్దో గొప్ప డాన్స్, ఏం ప్రొఫెషనల్ డాన్సర్ కాదు ఆమె కూడా. బట్ పిల్లలకి డాన్స్ ఎందుకు నేర్పిస్తున్నాను అని అంటే డాన్స్ ఇస్ అ ఫార్మ్ వేర్ అది చేసే టైంలో మనకి ఎంతో కొంత హ్యాపీనెస్ అనేది వస్తుంది మనకి. సో మనం ఉన్న బాధలు మర్చిపోయి మనం డాన్స్ అది నేర్పిస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది అనే ఒక థాట్ తోటి వాళ్ళకి డాన్స్ నేర్పించడము. అండ్ చదువుకొని వాళ్ళు ఉంటారు చూడండి, ఆమె స్కూల్లో చదువుకొని వచ్చి అవే మళ్ళీ పిల్లలకి నేర్పించడము. ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 or 10 years అని అంటే ఇట్ ఈస్ హార్డ్లీ ఎంత ఒక 4th class 5th class ఆ ఏజ్ లో. ఆ ఏజ్ లోనే ఆమెకు చూడండి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఆమె. నేను చదువుకున్నది నేను నేర్పిస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అనే ఒక దీంతో. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆమెకుండే. నేను పడ్డ బాధలు ఇంకోళ్ళు పడకూడదు, వాళ్ళు పడే బాధల నుంచి బయటికి తీసుకురావాలి అనే ఒక థాట్స్ అప్పటి నుంచే ఉండాలి ఆమెకి. సో తను ఏంటంటే ఈవెన్చువల్లీ వాళ్ళ సొసైటీలో జరిగే కొన్ని అన్యాయాలు, కొన్ని డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఎట్ ది ఏజ్ ఆఫ్ 12, 13, 14 ఆ టైం నుంచే తను ఏంటంటే యూస్ టు రేజ్ వాయిస్ అనమాట అగేన్స్ట్ ది ఇన్జస్టిస్. సో ఎక్కడన్నా ఇన్జస్టిస్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ధైర్యంగా నిలబడి మాట్లాడి తను నిలదీసేది, జనాల్ని కూడా నిలదీసేది. అట్లా ఎట్ ది ఏజ్ ఆఫ్ 15 ఇలాగే నిలదీస్తుంటే ఒక వర్గాన్ని నిలదీస్తే వాళ్ళకి నచ్చలేదు. ఏంటి ఈ అమ్మాయి ఏంటి మనల్ని నిలదీయడం ఏంటి, మన థాట్స్ కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి చూడండి, షీ వాస్ అగేన్స్ట్ దాట్ యాజ్ వెల్ అనమాట. సో ఈ మూఢనమ్మకాలు ఇవన్నిటిని కూడా ఇది నమ్మకూడదు, ఇది కరెక్ట్ కాదు అని క్వశ్చన్ చేసేది అనమాట. ఎందుకు ఇది చేస్తున్నారు మీరు అని క్వశ్చన్ చేసేది. సో ఒక వర్గం వాళ్ళు ఏంటంటే మన నమ్మకాలనే క్వశ్చన్ చేస్తుందా, మనల్నే క్వశ్చన్ చేస్తుందా, పబ్లిక్లో మనల్నే ఎట్లా అంటదా, ఈమెకి బుద్ధి చెప్పాలి అని 8 మంది కలిసి ఆమె at the age of 15 understand the kind of pain she goes through. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే ఒక 8 members తోని ఇట్లా అయిన తర్వాత జనరల్ గా మైండ్ సెట్ ఎట్లుంటది అని అంటే భయపడిపోయి, ఇమాజిన్ కూడా చేసుకోలేమండి అసలు. మన ఒక ఎనీబడి కానివ్వండి, ఇప్పుడు అలా జరిగింది మనకి అన్నప్పుడు మనము భయపడిపోయి అసలు ఇంకా రూమ్ లో ఇట్లా బంధించుకొని కొన్ని రోజులు బయటికి రాకుండా ఏడ్చుకుంటూ కూర్చొని అందరికి బాధ చెప్పుకొని అందరు సానుభూతిని తీసుకొని సానుభూతి తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు, రైట్? వాట్ షీ డిడ్, నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు ఏడవాలి, తప్పు చేసిన వాళ్ళు సూపర్, రైట్ అని. నాకు ఈ అన్యాయం జరిగింది కదా, ఈ అన్యాయం వేరే వాళ్ళకి జరగకూడదు అని తను ఏం చేసింది అని అంటే తను ఏంటంటే షీ స్టార్టెడ్ టాకింగ్ టు, అంటే తను కూడా అనాలిసిస్ చేసుకుంది అనమాట. లైక్ ఇలాంటి బాధలు ఎంతో మంది ఇట్లా రేప్కి గురవుతూ ఉంటారు. ఇలా రేప్కి గురైనప్పుడు వాళ్ళు కూడా ఇట్లా ట్రామటైజ్ అయిపోతారు. ఆమెకు అర్థమైన విషయం ఏంటిది అని అంటే ఆమె ఇట్లా నేను ఎందుకు బాధపడాలి అని క్వశ్చన్ చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే ఆమెని, నీకు ఇంకా బుద్ధి రాలేదా, నీకు మళ్ళీ అయితే కానీ బుద్ధి రాదా అని. ఇలాంటి అంటే పాపం ఆల్రెడీ షీఈ్ అ విక్టిమ్. ఆ విక్టిమ్ అయినప్పటికీ కూడా సహానుభూతి చూపించకుండా మీరు నీకు బుద్ధి రాలేదా అంటే ఆమెకు అర్థమైన విషయం ఏంటిది అని అంటే
జస్ట్ బికాజ్ మీరు విక్టిమ్, మీకు ఎవరు పాపం అయ్యో పాపం ఇలాని ఏమనరు. మీరు ఏడిచి బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటేనే Yes. మీకు వస్తదే తప్ప Right. మీకు జస్ట్ అన్యాయం జరిగినంత మాత్రాన ఎవ్వరూ మీ వైపు ఉండరు అని తనకు అర్థమైంది. Right. అర్థమయ్యి తనేంటంటే ఇలా కాదు, తప్పు రేప్ చేసే వాళ్ళది, కానీ ఎవరికైతే రేప్ Yes. అవుతుందో వాళ్ళది తప్పు కాదు, కాబట్టి దీని మీద నేను రెస్క్యూ ఆపరేషన్స్ అవి స్టార్ట్ చేయాలి అనేసి తనకి జరిగిన ఒక నెగటివ్ ఇన్సిడెంట్ నుంచి పుట్టుకొచ్చిన ఇది ఏమంటారు ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అన్నమాట. తనకి ఏంటిది అంటే నేను రెస్క్యూ చేయాలి, ఇలా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరికీ నేను హెల్ప్ చేయాలి అనే థాట్ వచ్చింది. చూడండి, సీ ది డిఫరెన్స్. జనరల్గా ఇలాంటిది ఏమన్నా అవుతే అందరూ భయపడిపోయి ఆగిపోతారు, దాని జోలికి పోరు. ఈమె చేసింది ఏంటిది అని అంటే, అలా నాకు జరిగింది కదా చూసుకుందాం, ఇలాంటి జరగకుండా వేరే వాళ్ళకి జరగకుండా చూసుకుందాం అనే ఒక థాట్ తోటి షీ స్టార్టెడ్ రెస్క్యూయింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ రేప్డ్ అండ్ ఆల్. సో ఆమె చేసిన చిన్న అనాలిసిస్లో ఇంకోటి ఏమర్థమైందనంటే, రేప్ కంటే కూడా ప్రాస్టిట్యూషన్లోకి చాలా మంది వెళ్తున్నారు, అది కూడా ఫోర్స్ఫుల్గా అనే తనకు అర్థమై తన ఫోకస్ మొత్తం ఏంటిది అంటే, ఈ ప్రాస్టిట్యూషన్లో ఎవరైతే ఎల్లున్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి రీహాబ్ చేద్దామనే ఒక థాట్లో ఉండే అన్నమాట తను. సో తను చేసింది కూడా ఏంటంటే, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, వాళ్ళతో మాట్లాడి మీరు ఎందుకు వచ్చారు అసలు ప్రాస్టిట్యూషన్లోకి అనేసి తెలుసుకోవడము, అండ్ ఫోర్స్ఫుల్గా వచ్చిన వాళ్ళని నుంచి బయటికి తీసుకురావడం, ఇది స్టార్ట్ చేసింది. ఇది స్టార్ట్ చేసేసరికి ఇంట్లో వాళ్ళకి నచ్చల. ఆబ్వియస్లీ జస్ట్ ఇమాజిన్ అండి, ఒక ప్రాస్టిట్యూట్ మన పక్కన కూర్చుంది లేకపోతే అలా ఉంది అంటేనే చాలా మంది దాన్ని ఒక నెగటివ్ వ్యూలో చూస్తూ ఉంటారు అన్నమాట. ఒక ప్రాస్టిట్యూట్ తోటి మాట్లాడుతుంటేనే ఇంట్లో వాళ్ళు నీకేంటి పని ఆమెతోటి అని, అమ్మాయి మాట్లాడుతున్నా కూడా, ఒక ప్రాస్టిట్యూట్ తోటి అమ్మాయి మాట్లాడుతున్నా కూడా నీకేంటి పని, అసలు మాట్లాడే అవసరం ఏమొచ్చింది వాళ్ళతోటి అని తిడతారు. తనకు కూడా జరిగింది అదే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదు, తను చేసే పనులకి సపోర్ట్ చేయలేదు అండ్ తిట్టారు కూడా, లైక్ నీకెందుకు ఇవన్నీ అనేసి. షీ వాజ్ లైక్, నేనేం తప్పు చేస్తున్నాను, వాళ్ళు మనుషులే, అందులోంచి నేను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపలేరు అనేసి తను ఏంటంటే ఈ ప్రాస్టిట్యూట్స్ తోటి మాట్లాడి వాళ్ళని అందులోంచి బయటికి ఫోర్స్ఫుల్గా వెళ్ళిన వాళ్ళని ఈమె ఫైట్ చేసి మరీ బయటికి తీసుకొని వచ్చింది సింగిల్ హ్యాండెడ్లీ. అండ్ ఇన్ ద ప్రాసెస్ తను ఎన్నోసార్లు దెబ్బలు కూడా తినింది. ఈ ఎవరైతే నిర్వాహకులు ఉంటారు కదా వాళ్ళ చేత ఎన్నోసార్లు దెబ్బలు కూడా తినింది. అండ్ ఇప్పటికీ కూడా హర్ హియరింగ్ ఎయిడ్ ఈజ్ ఓన్లీ 50%. సో ఆమెకి తగిలిన దెబ్బలకి లోపల ఇయర్ డ్రమ్స్ అవి డ్యామేజ్ అయ్యి ఫస్ట్ హియరింగ్ లాస్ కూడా ఉండే తనకి. ఈవెన్చువలీ సర్జరీస్ అవి చేసుకున్న తర్వాత టు అన్ ఎక్స్టెంట్ ఇంప్రూవ్ అయింది, కానీ 100% ఇంప్రూవ్మెంట్ అయితే లేదు తనకి. ఎవరండి అంత గొప్ప వనిత, ఇది కదా ఉమెన్స్ డే కి మంచి ఇన్స్పిరేషన్. దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు చూడండి, అంత ఇదైన తర్వాత తను మళ్ళీ ఏంటంటే ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్, మిస్ ఇండియా కాంపిటీషన్, ఈ బ్యూటీ కాంపిటీషన్ అవుతుంటే చూడండి, ఆ కాంపిటీషన్ జరిగే టైంలో కూడా తను ఒక చిన్న యాజిటేషన్ లాగా, అంటే ఇలాంటి కాంపిటీషన్స్ చేయకూడదు అనే ఒక యాజిటేషన్ చేసే టైంలో ఆమెని జైల్లో వేశారు. ఆమెని జైల్లో ఒక 2 months జైల్లో పెట్టారు. ఎవరు రాలేదు ఆమె కోసం ఆ 2 months జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎవరన్నా జైలుకి వెళ్తే ఇంకా అక్కడికి లైఫ్ అయిపోయింది అని అనుకుంటారు. ఆమె 2 months జైలుకి వెళ్ళిన తర్వాత ఆమె డిటర్మినేషన్, ఆమె ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఏంటి అని అంటే, నేను నా లైఫ్లో పర్పస్ ఏంటిది అని అంటే నేను రెస్క్యూ చేయాలి, అన్యాయం ఈ సొసైటీలో చాలా ఉంది, ఈ జరిగే అన్యాయాన్ని నేను ఆపాల్సిందే అని తను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, ఈ రెస్క్యూ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, టర్నింగ్ పాయింట్ ఎక్కడ అనంటే హైదరాబాద్లో ఒక లొకేషన్లో ప్రాస్టిట్యూషన్ బాగా గట్టిగా జోరుగా సాగుతూ ఉండాలన్నమాట. సో గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఆ పర్టికులర్ ఏరియాలో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది కదా, వాళ్ళందరినీ యూ హ్యావ్ టు, అంటే పోలీస్ వాళ్ళకి చెప్పారనమాట, ఆదేశించారు ఏంటంటే ఈ ప్రాస్టిట్యూషన్ మీరు ఆపాల్సింది అనేసి. గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే పోలీస్ వాళ్ళు వెళ్ళి ఆపి వాళ్ళ ఉన్న సామాన్లు అయ్యేది బయటపడేసి మొత్తానికైతే ప్రాస్టిట్యూషన్ అక్కడి నుంచి ఆపేశారనమాట. అండ్ ఈ ప్రాస్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి తెలియని పరిస్థితి, ఏం చేయాలి, ఇప్పుడు నా బతుకు తెరువు ఏంటి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వెళ్ళగొట్టేశారు. సరే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఎలా బతకాలి, ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళకు ఉండే అనమాట. సో పోలీస్ వాళ్ళు ఏంటి, వాళ్ళ పని వాళ్ళు చేశారు. సో గవర్నమెంట్ కూడా ఏంటి, అక్కడి నుంచి ప్రాస్టిట్యూషన్ తీసేయాలి అని చెప్పారే, కానీ వీళ్ళ రీహాబ్ ఏంటిది,
సో వీళ్ళకి కౌన్సిలింగ్ ఏంటిది, వీళ్ళ రీహాబ్ ఏంటి ఏం ఆలోచించలేదు అనమాట. అలాంటి టైంలో ఈ లేడీ తను వెళ్ళి వాళ్ళందరినీ ఆదుకొని తను ఒక హోమ్ యూనో ఒక కైండ్ ఆఫ్ హోమ్ స్టార్ట్ చేశారు తను. దాని పేరు ప్రజ్వల, రైట్? సో ప్రజ్వల ఇస్ ద నేమ్ ఆఫ్ ది హోమ్. సో ఈ ఇక్కడ రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి తనే వాళ్ళ ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కానివ్వండి, ఇవన్నీ తనే చూసుకున్నారు అనమాట. చూసుకున్నాక ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత తను ఇంకా స్ట్రాంగ్గా డిటర్మైన్ అయ్యారు దట్ ఇలాంటి చాలా మంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయాలి అనేసి. అండ్ ఇన్ ద ప్రాసెస్ తనకి పెళ్లి కూడా అయింది. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచి సపోర్టర్. బట్ ఐ విల్ టెల్ యూ వన్ టర్నింగ్ పాయింట్ అండి ఇక్కడ. ఆమెకి పెళ్ళయింది, వాళ్ళ హస్బెండ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఆమె ఎంతో మందిని రెస్క్యూ చేసింది, కానీ పర్సనలీ ఆమె వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి డిసైడ్ అయింది ఏంటిది అని అంటే, మనం పిల్లల్ని కనొద్దు అని డిసైడ్ అయ్యారు. ఎందుకు అని అంటే, మనం పిల్లల్ని కంటే ఇది ఒక డైవర్షన్ మన లైఫ్ లో. మనం ఇంకో ప్రయారిటీ వీళ్ళు అయిపోతారు మనకి. మన ప్రయారిటీ వీళ్ళు కాదు, మన ప్రయారిటీ సొసైటీలో బాధపడుతున్న వాళ్ళు. సో మనకి మన ఓన్ వీళ్ళందరూ మన పిల్లలే. మనకి మళ్ళీ సపరేట్గా ఓన్ ఒక పిల్లలు మనం కంటే కనుక మనము డైవర్ట్ అవుతాము అని వాళ్ళిద్దరు కలిసి మ్యూచువల్ గా తీసుకున్న డెసిషన్ ఏంటిది అని అంటే, మనం పిల్లల్ని కనొద్దు, వీళ్ళే మన పిల్లలు, వీళ్ళనే మనం చూసుకుందాము. ఎంత డెడికేషన్ ఉంటుందా అండి ఎవరికన్నా? మదర్ కంటే ఎక్కువ ఉందండి. నిజంగా మదర్ కంటే ఎక్కువ ఉంది. తనే కదా సునీత కృష్ణన్. సో షీ ఇస్ నన్ అదర్ దెన్ సునీత కృష్ణన్. హ్యాట్స్ ఆఫ్ టు హర్. నిజంగా అది మనం ఇలాంటి స్టోరీస్ నిజంగా వినాలి. ఆడవాళ్ళం ముఖ్యంగా ప్రతిదానికి పాపం తొందరగా చాలా సెన్సిటివ్ సున్నితమైన మనసు ఉండేది ఎవరికంటే ఆడవాళ్ళకి. మీరు చెప్తుంటేనే నాకే ఒకలా అయిపోతుంది. దట్స్ వాట్. ఇప్పుడు చూడండి, తన జరిగిన లైఫ్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్, జైలుకి వెళ్ళడం కానివ్వండి, అంతకు మించి ఏముంటది ఒక మనిషికి. అదే కదా, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని తను ఎలాగైతే తన పాజిటివ్ ఎనర్జీ కింద తీసుకుందో, తనకు జరిగిన నెగటివ్స్ అన్నిటిని కూడా పాజిటివ్ కింద మార్చుకొని తను చేసిన పనులు కానివ్వండి, తన ఎజెండా ఇన్ లైఫ్ అన్ని కూడా దానికి తగ్గట్టు మార్చుకుంది. జనరల్ గా అవి మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి, నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ దాన్నే మనం పాజిటివ్ గా ఆలోచిస్తే గనక ఇట్ కెన్ గివ్ అస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ కెన్ గివ్ అస్ అ డ్రైవ్ టు డూ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. సూపర్ మోటివేషన్ నిజంగా. ఉమెన్స్ డే అంటే గర్వపడే అంత ఉంది సునీత కృష్ణన్ గారి దగ్గర. ఒక్కసారి నిజంగా అందరం ఆమెకి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ అండి, మంచి స్టోరీ ఇచ్చారు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.